అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. టాప్ డైరెక్టర్ కన్నుమూత, తీవ్ర దుఃఖంలో ఆ హీరోలు. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రముఖుల మరణాలు కోలీవుడ్లో దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. గురువారం ఉదయం ఫైట్ మాస్టర్ అయిన నటుడు కోదండరామన్ అనారోగ్యంతో మృతి చెందాడు. అదే రోజు సాయంత్రం దర్శకుడు శంకర్ దయాల్ గుండెపోటుతో కన్నుమూశారు. ఈయన హీరో కార్తీ కథానాయకుడిగా నటించిన శకుని చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యారు. 2012లో విడుదలైన ఈ చిత్రం కమర్షియల్గా ఆశించిన విజయాన్ని సాధించకపోయినా విశ్లేషకుల నుంచి మంచి ప్రశంసలు పొందుకుంది. అయితే చాలా గ్యాప్ తర్వాత తాజాగా శంకర్ దయాల్ కులం దైగల్ మున్నేట్ర కలగం పేరుతో చిత్రం చేశారు. హాస్య నటుడు సేందిల్, యోగిబాబు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగా గురువారం చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనడానికి కారులో బయలుదేరిన దర్శకుడు శంకర్ దయాల్ గుండెపోటుకు గురయ్యారు. దీంతో వెంటనే యూనిట్ వర్గాలు స్థానిక కొలత్తూరు ప్రాంతంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. శంకర్ దయాల్ను పరీక్షించిన వైద్యులు ఆయన అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. దర్శకుడు శంకర్ దయాల్ మరణం కోలీవుడ్లో వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. హీరో కార్తీక్ అయితే తీవ్ర విషాదంలో ఉన్నట్లు తెలుస్తుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.